హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 ఈ చట్టంలోని ఒక సెక్షన్ గురించి తెలియజేయబోతున్నాను. ఆ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 482 యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ గురించి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాం, ఎక్స్పర్ట్స్ కోసం కాదండి. సెక్షన్ 482 ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, ఒక బెయిల్ ఇవ్వతగని నేరము చేశాడనే ఆరోపణపై అరెస్టు చేయబడుదునని నమ్ముటకు కారణము గల వ్యక్తి అట్టి అరెస్టు చేయబడినప్పుడు బెయిలుపై విడుదల చేస్తూ ఈ సెక్షన్ క్రింద ఆదేశం ఇవ్వవలసిందిగా కోరుతూ హైకోర్టుకు కానీ సెషన్స్ న్యాయస్థానమునకు కానీ దరఖాస్తు చేసుకొనవచ్చును. పాయింట్ 2 ఏంటంటే అప్పుడు ఆ న్యాయస్థానము ఇతర విషయములతో పాటు ఈ క్రింది అంశములను కూడా పరిగణలోనికి తీసుకొనవలయును. ఆ అంశములు ఏంటంటే పాయింట్ 1, అవసరమైనప్పుడు అట్టి వ్యక్తి ఒక పోలీసు అధికారి విచారణ కోసం తనను తాను అందుబాటులో ఉంచుకునే షరతు. పాయింట్ 2 ఏంటంటే కేసుకు సంబంధించిన వాస్తవాలను కోర్టుకు లేదా ఏ పోలీసు అధికారికి వెల్లడించకుండా నిరోధించడానికి కేసు యొక్క వాస్తవాలతో పరిచయం ఉన్న ఏ వ్యక్తి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి ప్రేరేపణ, బెదిరింపు లేదా వాగ్దానం చేయకూడదనే షరతు. పాయింట్ 3 ఏంటంటే కోర్టు యొక్క ముందస్తు అనుమతి లేకుండా వ్యక్తి భారతదేశాన్ని విడిచిపెట్టకూడదనే షరతు. నెంబర్ 4 పాయింట్ ఏంటంటే సెక్షన్ 480లోని సబ్ సెక్షన్ 3 క్రింద విధించబడే షరతులు. ఆ సెక్షన్ క్రింద బెయిల్ మంజూరు చేయబడినట్లయితే పాయింట్ 3 ఏంటంటే అటువంటి వ్యక్తిని అటువంటి ఆరోపణపై ఒక పోలీస్ స్టేషన్కు బాధ్యత వహించే అధికారి వారెంట్ లేకుండా అరెస్టు చేసినట్లయితే మరియు అరెస్టు సమయంలో లేదా అటువంటి అధికారి కస్టడీలో ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అతడు బెయిల్ మీద విడుదల మరియు అటువంటి నేరాన్ని పరిగణలోకి తీసుకున్న మెజిస్ట్రేట్ ఆ వ్యక్తిపై మొదటి సందర్భంలో వారెంట్ జారీ చేయాలని నిర్ణయించినట్లయితే అతను సబ్ సెక్షన్ 1 క్రింద కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తారు. 4th పాయింట్ ఏంటంటే భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 70లోని సెక్షన్ 65 మరియు సబ్ సెక్షన్ 2 కింద నేరం చేశారనే ఆరోపణపై ఎవరైనా వ్యక్తిని అరెస్టు చేయడంతో ఈ సెక్షన్లోని ఏది వర్తించదు. ఒక గమనిక ఇచ్చారండి. ఈ సెక్షన్ సిఆర్పిసిలోని సెక్షన్ 438కి అనుగుణంగా ఉంటుంది. బిఎన్ఎస్ఎస్ న్యాయస్థానానికి సరిపోతుందని భావిస్తే అలాంటి సందర్భంలో అరెస్టు సమయంలో బెయిల్పై విడుదల చేయబడతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారి చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో టాపిక్తో మరో ప్రోగ్రాంలో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.